నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు లక్షకు పైగా ఖర్చు చేస్తున్నామని వెల్లడి. గుడివాడలో రా కదిలిరా బహిరంగ సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు వైకాంట్ పులివెందుల నినాదంతో ముందుకెళ్దామని నేతలకు పిలుపు. అంబేద్కర్ స్మృతి వనం పనులు పూర్తి. బెజవాడ నగర నడిబొడ్డున భారీ విగ్రహం ఏర్పాటు. జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇప్పటి వరకు 4,500.19 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు అందించినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. వీటిపై లబ్ధిదారులు చెల్లిస్తున్న వడ్డీ మొత్తాన్ని ఏడాదికి 2 విడతలుగా అందిస్తున్నట్లు వివరించారు. 22 లక్షల ఇళ్ల నిర్మాణంలో ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించగా మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం నాడు జరిగిన వడ్డీ రియంబర్స్మెంట్ కార్యక్రమంలో అర్హులైన 4,07,323 లబ్ధిదారులకు 46.90 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ మొత్తాన్ని సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఒక్కో ఇంటి స్థలం మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి 2.5 లక్షల నుండి 15 లక్షల రూపాయలకు పలుకుతున్న పరిస్థితిలో ఇళ్ల పట్టాలు, ఇళ్ల ద్వారా ప్రతి పేద అక్కా చెల్లెమ్మలకు కనీసం 5 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు లబ్ధి, రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్కా చెల్లెమ్మల చేతుల్లో 2 లక్షల కోట్ల రూపాయల నుండి 3 లక్షల కోట్ల రూపాయల సంపద చేకూర్చినట్టు తెలిపారు. రాష్ట్రంలో పేద అక్కా చెల్లెమ్మల సొంతింటి కళ సాకారం కావాలన్న తపనతో రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల పైచీలకు ఇంటి స్థలాలను ఉచితంగా అందించడమే కాకుండా ఇంటి నిర్మాణానికి ఒక్కో ఇంటికి 2.70 లక్షల రూపాయల మేర లబ్ధి చేకూరుస్తూ ఆపై మరో 1 లక్షకు పైగానే ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు ఖర్చు చేస్తున్నామన్నారు. యూనిట్కు 1.80 లక్షల రూపాయల చొప్పున లబ్ధిదారులకు అందిస్తూ ఉచిత ఇసుక ఇవ్వడం ద్వారా 15,000 రూపాయలు సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్ ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడంతో ఇంకో 40,000 రూపాయల మేర లబ్ధి చేకూర్చుతున్నామన్నారు. మరోవైపు పావలా వడ్డీకే 35,000 రూపాయల చొప్పున బ్యాంకు రుణం మనందరి ప్రభుత్వంలో అందుతోంది అని సీఎం జగన్ పేర్కొన్నారు. బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎవరు సాహసం కూడా బహుశా చేయని విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా జరగలేదు. ఏకంగా 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, అందులో ఇప్పటికే 22,25,000 ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం, ఇది నిజంగా ఎక్కడా కూడా ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉన్న ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపుగా 2,70,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మరో 1 లక్ష రూపాయలు మళ్ళీ అదనంగా కూడా ఖర్చు అవుతూ ఉన్న పరిస్థితుల్లో 1,80,000 రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు నేరుగా ఇస్తూ ఉన్నాం. మరో 35,000 రూపాయలు దాదాపుగా అక్క చెల్లెమ్మలకు పావులా వడ్డీకి రుణాలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 15,000 రూపాయలు వాల్యూ చేసే ఇసుకను ఉచితంగా ఆ ఇంటికి సంబంధించి అక్క చెల్లెమ్మలకు ఉచితంగా సప్లై చేస్తూ ఉన్నాం. ఇవి కాక మరో 40,000 రూపాయలకు సంబంధించిన వివిధ రకాల వస్తువుల మీద ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా సిమెంట్ కానీ, స్టీల్ కానీ, మెటల్ ఫ్రేమ్స్ కానీ, ఇట్లా రకరకాల వస్తువుల మీద మరో 40,000 రూపాయలు కూడా ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా ఈ కార్యక్రమం అంతా కూడా ముందుకు సాగుతూ ఉంది. ఈ 31,19,000కు సంబంధించిన ఒక్కొక్క ఇంటి స్థలం విలువ కనీసం అంటే దాని మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి, జిల్లాను బట్టి, ప్రాంతాన్ని బట్టి కనీసం అంటే 2.5 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే కొన్ని ప్రాంతాలలో కొన్ని జిల్లాలలో అయితే 15 లక్షల పైచులకి ఉట్టి ఇంటి స్థలం విలువ మాత్రమే ఉన్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఈ ఇంటి స్థలం విలువ మీద ఈ 2,70,000 రూపాయలకు సంబంధించిన ఇల్లు, మరో 1 లక్ష రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే దాదాపుగా 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల దాకా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఒక ఆస్తిని ఒక మంచి అన్నగా, ఒక మంచి తమ్ముడిగా
ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వగలిగే ఒక గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగా ఈ దఫా ఈ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారికి 0 వడ్డీ కింద ఈ 47 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నాం. బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ళు దాదాపుగా 9% నుంచి 9% నుంచి 11% దాకా వడ్డీకి బ్యాంకుల నుంచి ఈ రుణాలు తీసుకొని వాళ్ళు కట్టిన ఈ ఇంట్రెస్ట్, వాళ్ళు కట్టిన ఈ వడ్డీ సొమ్ము ఏదైతే ఉందో ఆ వడ్డీ సొమ్మును తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వంగా మన కార్యక్రమం. ఆ అక్క చెల్లెమ్మలకు నికరంగా కేవలం పావుల వడ్డీ మాత్రమే ఆ అక్క చెల్లెమ్మలకు ఈ 35,000 రూపాయలకు మీద పడే వడ్డీ అవుతుంది. ప్రపంచంలో అతి ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు జాతికి అంకితం చేయనున్నారు. దీనికి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 404 కోట్ల రూపాయలతో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేసింది. విజయవాడ నగరంలో ఈ భారీ విగ్రహం ఏర్పాటు చేశారు. 18.18 ఎకరాల విశాల ప్రాంగణంలో అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్మించారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని 81 అడుగుల బేస్తో 125 అడుగుల ఎత్తుతో నిర్మించారు. పెడస్టల్ సైజు 3,481 చదరపు అడుగులు. పెడస్టల్తో కలుపుకుంటే విగ్రహం ఎత్తు 206 అడుగులు. G+2 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఈ విగ్రహానికి 400 మెట్రిక్ టన్నుల స్టీల్ ఉపయోగించారు. మరోవైపు ఈ విగ్రహానికి 120 మెట్రిక్ టన్నుల కాంస్యం వాడారు. 2,200 టన్నుల శాండ్ స్టోన్ను ఉపయోగించారు. సామాజిక న్యాయ మహాశిల్పంగా దీన్ని పిలుస్తున్నారు. ఎంఎస్ అసోసియేట్ సంస్థ అంబేద్కర్ విగ్రహాన్ని డిజైన్ చేసింది. ఈ విగ్రహం కోసం దేశీయ మెటీరియల్ను వినియోగించారు. అంబేద్కర్ స్మృతి వనంలో అందమైన గార్డెన్, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. మరోవైపు రాత్రిపూట మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా కూడా ఈ విగ్రహానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఇంజనీర్లు ప్రకటించారు. అంబేద్కర్ స్మృతి వనాన్ని 30 మీటర్ల లోతులో 539 పిల్లర్లతో నిర్మించారు. ముందు భాగం 166 పిల్లర్లతో కారిడార్ నిర్మించారు. టీడీపీ జనసేన అన్స్టాపబుల్, ఎదురొస్తే తొక్కుకుంటూ పోవడమే అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ మీ బిడ్డ కాదు, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని విమర్శించారు. ముఖ్యమంత్రి తన సొంత చెల్లితో పాటు పలువురిపై కేసులు పెట్టారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ అన్నారని, డిఎస్సి అన్నారని, అవి ఏమయ్యాయి అని ఆయన ప్రశ్నించారు. గుడివాడలో నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై, వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందన్నారు. మహానుభావులు పుట్టిన గడ్డ కృష్ణా జిల్లా అన్నారు. జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. కానీ 10 రూపాయలను 100, 100ను 1000, 1000ని 10,000 చేసి సంపదను సృష్టించిన పార్టీ టీడీపీ అన్నారు. వారు 175 సీట్లు గెలుస్తామని చెబుతున్నారని, కానీ గెలవరన్నారు. మన నినాదం ఇప్పుడు వై కాంట్ పులివెందుల అన్నారు. అసలు వైసీపీకి ఎందుకు ఓటేయాలి అని చంద్రబాబు ప్రశ్నించారు. బాబాయిని చంపినందుక, రాష్ట్రాన్ని నాశనం చేసినందుక ఎందుకు ఓటేయాలన్నారు. 83 రోజుల తర్వాత జగన్ పార్టీ ఇంటికే అని స్పష్టం చేశారు. అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉంటే కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు చేశారు. రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన అన్నగారి రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది. ఇలాంటి మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం. అలాంటి తులసి వనం ఈరోజు గంజాయి మొక్కలు పుట్టాయి. ఇక్కడ పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు. అధికారం అంటే బూతులు, క్యాసినోలు, పేకాటలు, కబ్జాలు. మనకందరికీ సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి పేకాట ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కొవ్వెక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం ఎవ్వరికీ భయపడదు. తొందరలో చెప్తాను మీ అందరి కథ, వదిలిపెట్టం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా.
15 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా. ఎన్టీ రామారావు గారు 8 సంవత్సరాల అధికారం ఉన్నారు. 22 సంవత్సరాలుగా మనం కూడా ఆలోచించుంటే ఈ గంజాయి మొక్కలు పెరిగేటి ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. బూత్ శ్రీ అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి, బూత్ రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి, బూత్ సామ్రాట్ అయితే అతనికి మంత్రి పదవి. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉండే రాజకీయం. ఇది రాజకీయం. రాజకీయానికి కొత్త భాష్యం చెప్పి అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు. అప్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోతే మనమే కట్టాలి ఈ డబ్బులంతా. నేను ఒకటే అంటున్నా, మీరు ఒకసారి ఆలోచించండి. ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నీతి మాలినటువంటి బూతుల వ్యక్తులకి ఓటేస్తే ఈ రాష్ట్రానికి అరిష్టం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓటు ద్వారా ఓడించి వాళ్ళకు బుద్ధి చెప్పే బాధ్యత మీ అందరిపైన ఉంది. అందుకే యువతకు హామీ ఇస్తున్న యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వంలో, ప్రైవేట్లో. ఇంకో పక్క ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. తమిళలో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. మీ ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంకా బోరు కొడితే అన్ని మండలాల్లో, పెద్ద గ్రామాల్లో వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడొచ్చే పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ తీసుకొస్తాం. తద్వారా ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లెలకి ఉపాధి కల్పించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు నుంచి 83 రోజులు ఒకటే కోరుతున్నా, ఏ ఒక్క కార్యకర్త కూడా విశ్రమించద్దండి. ఎక్కడికక్కడ గెలిచిపోతామని ధీమాతోనూ, ప్రజల మనతోనే ఉన్నారన్న ఆలోచనతోనూ ఏమాత్రం అశ్రద్ధ చేసినా చాలా ప్రమాదం. సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు 2 కట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి. ఈ రాష్ట్రాన్ని కాపాడబోయే పార్టీలు ఈ 2 పార్టీలే. మనతో రమ్మని ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసే బాధ్యత మీది. ఆ తర్వాత మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంతో పాటు టీడీపీ నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభతో కృష్ణా జిల్లా గుడివాడలో నిన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తనపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంతో పాటు టీడీపీ నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభతో కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తనపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. సొల్లు నాయుడు ఏదేదో మాట్లాడారని, 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పుడు గుడివాడ అభివృద్ధి కోసం చంద్రబాబు ఏం చేశారని నాని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో పేదల ఇళ్ల కోసం గుడివాడలో 375 ఎకరాలు కొనుగోలు చేశారని, టీడీపీ హయాంలో 1 ఎకరం కూడా చేయలేదని నాని దుయ్యబట్టారు. మంచినీటి సరఫరా కోసం 216 ఎకరాల్లో చెరువులు ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు. 1 ఎకరా సేకరించానని చంద్రబాబు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడాలి నాని సవాల్ విసిరారు. తాను గుడివాడ ముద్దుబిడ్డనని, టీడీపీ తులసీవనంలో చంద్రబాబే గంజాయి మొక్కంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ను చంద్రబాబు ఎందుకు తొలగించారు, చంద్రబాబు మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని కొడాలి నాని ప్రశ్నించారు. తన వెంట్రుక ముక్క కూడా పీకలేరని, చంద్రబాబు ఉడత ఊపులకు భయపడని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు మోసగాడని, గెలవడం కోసం పవన్ కాళ్లు పట్టుకుని బూట్లు నాకుతున్నారంటూ నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శత్రువుకు కూడా లోకేష్ కొడుకు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. తనకు బూతుల కోటలో ఎమ్మెల్యే పదవి వస్తే కోతల కోటలో చంద్రబాబుకు వచ్చిందా అంటూ నాని ప్రశ్నించారు. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాడలో. అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంటనక్క మాత్రం వీడు ఎట్టాగా ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగ్లు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు ఎన్నికల్లోపు. ఎక్కడో పెట్టుకోమానండి, బాబు కొడుకులు 2 పుస్తకాలు పెట్టుకుంటారు కదా, ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమానండి. అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు? కాదు, చంద్రబాబుని గుడివాళ్ళు పట్టించుకునేవాడు దొంగ 420 గాడు అని తెలవదు. మా గుడివాళ్ళలో
మాకు ఎన్టీ రామారావుని అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి వెదవీడని తెలదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ చేశారు, 5,000 కుర్చీలు వేశారు. 1,00,000 మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటాడు కుర్చీలు 5,000. 5,000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వేసి వెళ్ళిపోతా. మీరు వెళ్ళా లెక్కేటాను మీడియా వాళ్ళు. 22 ఎకరాల ల్యాండ్, 9 ఎకరాలు పార్కింగ్, 5 ఎకరాలు ఏమో డయాస్ అంట, ఆయన సెక్యూరిటీ అంట. వేసి 5,000 కుర్చీలు వేసి 1,00,000 మంది వస్తారు. 5,000 కుర్చీలు 1,00,000 మంది కూర్చుంటారు. అంటే ఒక్కొక్క కుర్చీలో 10 మందిని కూర్చోబెడతాడు ఏంటి? ఇవన్నీ సొల్లు కాపులు. 5,000 మందికి అక్కడ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు మారేటప్పుడు 3,000 మంది ఉంటారు. చంద్రబాబుకి ఆయన పృథ్వీకి వస్తాయంటే ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు గాడిని నా చిన్నప్పటి నుంచి చూసి సొల్లు కబుర్లు, సొల్లు పురాణం ఇవన్నీ ఈయన మా వాళ్ళకి చెవుల్లోంచి రక్తం గారింది. చంద్రబాబుని పట్టించుకున్నాడు గుడివాళ్ళు ఎవడు ఉండడు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా అత్యంత వివాదాస్పదుడైన ప్రసాద్ రెడ్డిని రెండోసారి నియమించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా తప్పుబడుతూ తక్షణమే ప్రసాద్ రెడ్డిని వీసీగా తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యాలయాలను రాజకీయాలకు, కుల మత భేదాలకు వేదికలుగా చేసే జగన్మోహన్ రెడ్డి కుట్రలను ఖండిస్తున్నామన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఏపీలో 5 విశ్వవిద్యాలయాల ఉపకులపతులుగా వైసీపీ అనుకూలులకే చోటు దక్కడం విచారకరమన్నారు. అందులో ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా అత్యంత వివాదాస్పదుడిగా పేరుగాంచిన ప్రసాద్ రెడ్డిని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరోసారి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నామన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ను అతిక్రమించి వీసీ ప్రసాద్ రెడ్డి అధ్యాపకులతో మీటింగులు ఏర్పాటు చేసి వైసీపీ అభ్యర్థికి ఓటు వేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయనే హెచ్చరికలు జారీ చేశారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టినప్పటికీ ఆయనపై చర్యలు శూన్యమన్నారు. రాష్ట్ర గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకుని ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా ప్రసాద్ రెడ్డిని తొలగించి విశ్వవిద్యాలయాల్లో కుట్రపూరిత రాజకీయాలకు ఆస్కారం ఇవ్వకుండా చూడాలని, ప్రసాద్ రెడ్డి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అత్యంత వివాదాస్పదుడైన ప్రసాద్ రెడ్డి గారిని మరలా నియమించడాన్ని పూర్తిగా ఖండిస్తాం. మరి గవర్నర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏది రికమెండ్ చేసినా సరే దాన్ని ఆమోదిస్తున్నాడేమని అర్థమవుతుంది. ఇది సరైనది కాదు. ఎందుకంటే ఇవాళ యూనివర్సిటీలో విద్యారంగ ప్రమాణాలను కాపాడాల్సింది పోయి మొత్తం వాటన్నింటినీ కూడా తుంగలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసినటువంటి ప్రసాద్ రెడ్డిని ఇలాంటి ప్రతిష్టాకరమైన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం అనేది సరైనది కాదు. రాష్ట్రంలో విజ్ఞులందరూ కూడా దీన్ని తప్పుపడుతూ ఉన్నారు. గవర్నర్ గారు దీన్ని వెనక్కు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలన్నీ కూడా దివాళా తీయించారు. ప్రత్యేకించి వాళ్ళు ఏ యూనివర్సిటీలో కూడా స్టాఫ్ లేదు, విద్యార్థులు కూడా సక్రమంగా వచ్చే పరిస్థితి లేదు. ఉన్నత విద్యారంగాన్ని అంతా కూడా వాళ్ళ కాల రాస్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దివాళా తీయించాడు. రాష్ట్రాన్ని ఎట్లయితే దివాళా తీయించాడో ఉన్నత విద్యారంగాన్ని యూనివర్సిటీల ప్రతిష్ట అంతా కూడా మంటగలిపాడు. మళ్ళీ మరోసారి మంటగలుపుతా ఉన్నాడు. కాబట్టి దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా గవర్నర్ గారు జోక్యం చేసుకొని దీన్ని నిలుపుదల చేయాలని చెప్పి విద్యావంతుడైన మరొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతాం. మరికొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లను వైఎస్ఆర్సీపీ చింపేసింది. ఇప్పటికే 24 మంది ఎమ్మెల్యేలకు టికెట్ లేదని తేల్చి చెప్పిన అధిష్టానం 4వ జాబితాలో మరో 5 ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపించింది. సామాజిక న్యాయమంటూ ఓదరగొట్టుకునే సీఎం జగన్ ఇప్పటి టికెట్లు నిరాకరించిన వారిలో ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు. ఈ జాబితాలో సీట్లు కోల్పోయిన వారిలో 4 ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలున్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, మడకసిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవులకు టికెట్లు నిరాకరించారు. డిప్యూటీ సీఎం గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామిని చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. అంబేద్కర్ విగ్రహం పేరిట జగన్ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేత ఆనందబాబు మండిపడ్డారు. జగన్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని, వేలాది మందిపై అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. ఈ మేరకు 13 అంశాలతో సీఎం జగన్ కు లేఖ రాశారు.
13 అంశాలతో సీఎం జగన్ కి టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు లేఖ రాశారు. జగన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం పేరుతో బొమ్మ రాజకీయాలు చేస్తూ స్వార్థ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని మండిపడ్డారు. 5 ఏళ్ల పాలనలో దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఉన్న పథకాలను నిర్వీర్యం చేయడంతో పాటు 300 మందికి పైగా దళితులను హతమార్చి ప్రశ్నించిన వారిపై వేలాది కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేశారని దుయ్యబట్టారు. మంగళగిరి నియోజకవర్గంలో పద్మశాలిలకు సీటు ఇస్తే యాదవ పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్లి పద్మశాలిలకు ఓటు వేయకూడదని ప్రచారం చేస్తామని యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. కృష్ణుడి ఆలయం నిర్మాణం జరుగుతున్న సమయంలో దుర్మార్గంగా మాజీ కౌన్సిలర్ మునగపాటి వెంకటేశ్వరరావు అబద్ధపు ప్రచారంతో గుడి నిర్మాణం జరుగుతున్న ప్రాంతం ముంపు ప్రాంతమని, యాదవులు నిర్మాణం జరుగుతున్న స్థలం కబ్జా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి ప్రెస్ క్లబ్లో యాదవ రాజుల ఐక్య వేదిక సమావేశాన్ని చైర్మన్ ఎర్రకుల తులసిరామ్ యాదవ్, కోఆర్డినేటర్ శివరాం ప్రసాద్ యాదవ్, కుర్రా శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ మంగళగిరిలోని ఇందిరానగర్లో యాదవులకు కృష్ణుడి గుడి నిర్మాణం కోసం మాజీ ఎమ్మెల్యే అల్లా రామకృష్ణారెడ్డి 2 సెంట్లు స్థలాన్ని కేటాయించాలని తెలియజేశారు. కృష్ణుడి ఆలయం నిర్మాణం జరుగుతున్న సమయంలో దుర్మార్గంగా మాజీ కౌన్సిలర్ మునగపాటి వెంకటేశ్వరరావు అబద్ధపు ప్రచారంతో గుడి నిర్మాణం జరుగుతున్న ప్రాంతం ముంపు ప్రాంతమని, యాదవులు నిర్మాణం జరుగుతున్న స్థలం కబ్జా చేశారని, కోర్టులో అబద్ధపు కేసు వేయడం దుర్మార్గమని అన్నారు. మంగళగిరిలో యాదవులకు కమిటీ హాల్ కృష్ణుని గుడి నిర్మాణం జరగకుండా పద్మశాలీలు యాదవులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజి చిరంజీవి, మురుగుడు హనుమంతరావు గుడి నిర్మాణం విషయంలో చర్చించిన ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఎకరాల నాంచరమ్మ చెరువు కబ్జా చేసి పద్మశాలీలు గుడి నిర్మాణం జరుగుతున్నా ప్రశ్నించే వారు లేరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణాన్ని ఆపిన మునగపాటి వెంకటేశ్వరరావు వెంటనే కేసు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ నాయకులు టీడీపీ నారా లోకేష్ వెంటనే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా యాదవులు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు. ఈ నియోజకవర్గంలో 40,000 పైచిలకు యాదవులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా యాదవులకు మంగళగిరిలో కమ్యూనిటీ హాల్ అనేది లేదు. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశం. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇందిరానగర్లో ఒక స్థలాన్ని కేటాయించడం జరిగింది. దానికి 1,05,00,000 రూపాయలు టెండర్లు కూడా పిలవడం జరిగింది. దాని ముందున్నటువంటి 2 సెంట్ల స్థలంలో కృష్ణాలయాన్ని నిర్మించుకోమన్నారు. ఆ ప్రాంతంలో సుమారు 500 కుటుంబాలు యాదవుల ఇళ్ళు ఉన్నాయి ఇందిరానగర్, ద్వారకానగర్ ఏరియాలో. వీళ్ళందరూ కలిసి సుమారు 10 లక్షల రూపాయలతోటి కృష్ణాలయానికి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్ మునగపాటి వెంకటేశ్వరరావు గారు, పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, యాదవులు ఓటు వేయకుండా పద్మశాలీలు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవగలుగుతారా? సో గంజి చిరంజీవి గారు, మురుగుడు హనుమంతరావు గారు వెంటనే స్పందించి కంప్లైంట్ పెట్టినటువంటి మునగపాటి వెంకటేశ్వరరావు గారు పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, వారి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కనుక వెంటనే కోర్టులో కంప్లైంట్ విత్డ్రా చేయించుకోకపోతే ఖచ్చితంగా రానున్నటువంటి 2024 2-3 నెలల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో యాదవ పుట్టిన ఏ ఒక్కడు కూడా పద్మశాలీలకు ఓటు వేయకుండా ప్రతి ఇంటింటికి తిరిగి మనం యాదవ పుట్టాం, యాదవులకు కృష్ణుడు గుడి కట్టుకునే పరిస్థితి లేదు, యాదవులకి మంగళగిరిలో కమ్యూనిటీ హాల్ కట్టుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో యాదవ పుట్టిన మనము పద్మశాలీలకు ఓటు వేయటం ఎంత దౌర్భాగ్య పరిస్థితి అనేది ఖచ్చితంగా ప్రతి ఇంటికి తిరిగి మేము ప్రచారం చేస్తాము. ఘర్షణలు రెచ్చగొట్టడానికి కొంతమంది స్వార్థపరితమైనటువంటి వ్యక్తులు ఇక్కడికి విచ్చేసి ఆ యొక్క కమ్యూనిటీ నిర్మాణం జరగకుండా చూస్తున్నారు. పద్మశాలి సామాజిక వర్గంలో చాలా మంది మంచివారు ఉన్నారు, మేము ఒప్పుకుంటాం. కొంతమంది వ్యక్తులు దీన్ని రాజకీయం చేసి యాదవులను అనగొద్దడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా చేసినట్లయితే మేము మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తిరిగి ఎవరైతే ఏ పార్టీ అయితే పద్మశాలకు ఎమ్మెల్యే టికెట్ గడిస్తుందో వాళ్ళని ఖచ్చితంగా ఓడించే పని చేసి తీరుతామని చెప్పేసి ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకు బీసీ సభను నిర్వహిస్తున్నామని బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ అన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది బీసీలు ఉన్నా ఏ రాజకీయ పార్టీలు ఒక్క సీటు కూడా కేటాయించే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు బలంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో బీసీలకు సీటు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
మంగళగిరిలోని ఎన్ఆర్ఐ జంక్షన్ నుండి బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసన శంకర్రావు మాట్లాడుతూ బీసీ సంక్షేమం సంఘం మంగళగిరి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పారేపల్లి మహేష్ రాష్ట్రంలో బీసీలకు అనేక సమస్యలు ఉన్నా ఏ రాజకీయ పార్టీలు పట్టించుకునే పరిస్థితి లేదని, బీసీలకు అన్యాయం జరుగుతుందని వివరించేందుకే బీసీ సంక్షేమ సంఘం సభను మంగళగిరిలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకు బీసీ సభను నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది బీసీలు ఉన్నా ఏ రాజకీయ పార్టీలు ఒక్క సీటు కూడా కేటాయించే పరిస్థితి లేదని అన్నారు. బీసీలు బలంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో బీసీలకు సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పారేపల్లి మహేష్ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధమని తెలియజేశారు. ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేస్తే రాష్ట్రంలో బలంగా ఉన్న నియోజకవర్గాల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు. మంగళగిరి బలమైనటువంటి అభ్యర్థుల్ని మేము రేపు 24లో పోటీ చేయించబోతా ఉన్నాం. మాకు జిల్లాకి 3 సీట్లు ఇవ్వమని చెప్పని మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ ప్రధానమైన డిమాండ్ కూడా 3 సీట్లు ఇచ్చినా కూడా, మేము గెలిపించినా కూడా మళ్ళీ ఆ పార్టీలతోనే అండగవుతూ ఉన్నారు. మా సమస్యలు ఎక్కడ పరిష్కారం కావట్లా. 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి బీసీలకి ఓట్ బ్యాంక్ రాజకీయంగానే చూస్తున్నారు తప్ప కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము తగిన రీతిలో తగిన సందర్భంలో బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్క బీసీ బిడ్డకు మా జాతులకు జరుగుతున్న అన్యాయాలు వివరించేందుకే ముఖ్యంగా ఈ సభ ఉద్దేశం. కేవలం మమ్మల్ని ఓట్ బ్యాంక్ రాజకీయంగానే వాడుకుంటూ మమ్మల్ని ఎలక్షన్స్ టైంలో కాయిలాలు ప్రకటిస్తూ కనీసం రాజ్యాధికారానికి చాలా దూరంగా మమ్మల్ని ఉంచుతూ కేవలం మమ్మల్ని మాయ మాటలతో మభ్యపెడుతూ మమ్మల్ని నిజానికి మా నేతన్నలు రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్నాం. 60 లక్షల మందికి మాకు రావాల్సిన సీట్లన్నీ మా వాటా ఎంత? ఒక్క రాజకీయ పార్టీకి కూడా 1-2 సీట్లు కూడా ప్రకటించిన దాఖలాలు లేవు. అందుకని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా కేసన్ శంకర్రావు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మా బీసీ సంక్షేమ సంఘం చాలా స్ట్రాంగ్గా ప్రధాన రాజకీయ పార్టీలకు దీటుగా పనిచేస్తుంది. మేము మా బీసీలకు మా తమాషా ప్రకారం మాకు సీట్లు రాకపోతే ఖచ్చితంగా మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఏ మాట అయితే పిలుపుని మాకు ఇస్తారో దాన్ని చూచా తప్పకుండా ఆచరిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మంగళగిరి గడ్డ బీసీల అడ్డ. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు 1 లక్షకు పైగా ఖర్చు చేస్తున్నామని వెల్లడి. గుడివాడలో రా కదలిరా బహిరంగ సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు. వైకాంట్ పులివెందుల నినాదంతో ముందుకెళ్దామని నేతలకు పిలుపు. అంబేద్కర్ స్మృతి వనం పనులు పూర్తి. బెజవాడ నగర నడిబొడ్డున భారీ విగ్రహం ఏర్పాటు. జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.